కొండా సురేఖను బర్తరఫ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి వివాదాల్లో చిక్కుంటుంది, ఒకవేళ చేయకపోతే ఎటువంటి వివాదాలు చిక్కుంటుంది? మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి కొండా సురేఖ బర్తరఫ్ విషయంలో? అంటే కొండా సురేఖకు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, ముఖ్యమంత్రి గారికి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. రెండు విషయాలనే ఏ డిసిషన్ తీసుకున్నా ముఖ్యమంత్రి గారికి కొన్ని రాజకీయ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటది. సరే, ముఖ్యమంత్రి గారి పర్సెప్షన్ వేరు. ఎందుకంటే ఇప్పుడు ఒక మంత్రిని బర్తరఫ్ చేస్తే కేబినెట్ లో మిగతా వాళ్ళంతా చక్కబడతారు, లేదంటే నాకు అనుగుణంగా తిరుగుతారు, అందరూ భయంలోకి వస్తారు, సక్రమంగా నడుచుకుంటారు నాతోటి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని అనేది ఒక ఒపీనియన్ ఉండొచ్చు ముఖ్యమంత్రి, కాదని కాదు. కానీ అది సొల్యూషన్ మాత్రం కాదు ఒక ప్రభుత్వానికి. సొల్యూషన్ అది పర్టికులర్లీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సొల్యూషన్ కాదు. ఇంకా సమ్ అదర్ గవర్నమెంట్ ఉంటే చెప్పలేం. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వేరు. ఎందుకంటే అది ఒక ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ నాయకుడే దాని అధినేత కాబట్టి డిసిషన్స్ అన్ని కేసీఆర్ తీసుకునేవాడు కాబట్టి ఆ పార్టీలో పెద్ద సమస్యలు రావు. ఫైనల్ సుప్రీం కేసీఆర్ కాబట్టి. ఇక్కడ ఫైనల్ సుప్రీం రేవంత్ రెడ్డి కాదు కదా, ఢిల్లీలో ఫైనల్ సుప్రీం ఉంటాడు కాబట్టి ఇక్కడ ఈయన ఏది తీసుకున్నా అధిష్టానాన్ని ఒప్పించి నిర్ణయాలు తీసుకున్నా కూడా భవిష్యత్తులో ఈయనకు సమస్యలే తప్ప ఈయనకు లాభం జరిగేది ఏం లేదు నేను అనుకుంటున్నా. అయితే ఇప్పుడు కొండా సురేఖను నిజంగానే బర్తరఫ్ చేస్తే ఆమెకేందండి, బయట రెండు ప్రధానమైన పార్టీలు తెలంగాణ రెడీ ఉన్నాయి, ఏదైనా జాయిన్ కావచ్చు, లేదంటే సొంతంగానే సెల్ఫ్ డిస్ట్రిక్ట్ పార్టీ పెట్టుకోవచ్చు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆమెకు. జిల్లా పార్టీ రాబోయే కాలంలో ఏం జరుగుతుందండి నేను చెప్తున్నా, ఇప్పుడున్న తెలంగాణ పొలిటికల్ అట్మాస్ఫియర్ లో డిస్ట్రిక్ట్ లెవెల్ లీడర్లు ఎక్కువైపోయినారు. వాళ్లకు సరైన ప్రాతినిధ్యం పార్టీల్లో ప్రభుత్వాల్లో దొరకడం లేదు. వాళ్ళంతా ఏం చేస్తారు, రేపు 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 రాబోయే కాలంలో ఒక 1 year బిఫోర్ 1.5 year బిఫోర్ జస్ట్ లైక్ రాజగోపాల్ రెడ్డి, జస్ట్ లైక్ అనిరుద్ధ్ రెడ్డి, జస్ట్ లైక్ సమ్ అదర్స్ ఇంకా చాలా మంది మాట్లాడుతున్నారు కదా. వీళ్ళు ఒక జిల్లా పార్టీ పెట్టుకున్నా కానీ ఆశ్చర్యం లేదు, ఒక బ్రాండ్ ఇమేజ్ తోటి. ఇప్పుడు కొండా సురేఖ కూడా ఒక ప్రాంతం వరకు ఆమెకు ఇమేజ్ ఉంది కాబట్టి ఆమె కూడా ఒక జిల్లా పార్టీ పెట్టుకోవచ్చు. నేను అనుకుంటే భవిష్యత్ జిల్లా పార్టీలో తెలంగాణలో. ఎందుకంటే బీజేపీ సరైన బలంగా అది నిద్రమత్తులో ఉన్నట్టుగా ఆ పార్టీ కనపడుతుంది, ఇది పొలిటికల్ ఆస్పిరెంట్స్ కూడా. బీఆర్ఎస్ ఏంటంటే అది బోరాల్టీ కోల్పోయిన పార్టీ కాబట్టి ఇష్టపడరు. ఈ రెండు ప్రతిపక్షాలకు దీనికో బలహీనత దానికో బలహీనత ఉన్నప్పుడు ఇటువంటి ఒక స్టేచర్ ఉన్న నాయకులంతా లోకల్ గా తనే ఒక బ్రాండ్ ఇమేజ్ గా జిల్లా పార్టీ డిస్ట్రిక్ట్ వైజ్ గా ఒక పార్టీ పెట్టుకున్నా కానీ వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి. అటువంటి స్కోప్స్ పెరుగుతున్నాయి. ఎందుకంటే ఏది ప్రతిపక్షం అనేది ఆల్టర్నేట్ పొజిషన్ లో అట్రాక్టివ్ గా కనపడకపోవడం అనేది మన తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బంది. అది బీజేపీ ఆలోచించుకోవాల్సిందే, బీఆర్ఎస్ కూడా ఆలోచించుకోవాల్సిందే. నీకు స్ట్రేట్ ఫార్వర్డ్ గా కాంగ్రెస్ కావాలంటే ఏ పార్టీ కావాలంటే కాస్తంత బీఆర్ఎస్ ఎక్కువ ఉండొచ్చు, నేను కాదన్నా. బీజేపీకి బోల్డ్ ఆప్షన్స్ ఈ రాష్ట్రంలో వచ్చినాయి. వాళ్ళు 2.5 years నుంచి దాన్నంతా కాలాన్నంతా వృధా చేసుకున్న పరిస్థితి మనం చూసినాం. ఈవెన్ సెంట్రల్ బీజేపీ నాయకత్వానికి కూడా ఇంట్రెస్ట్ తెలంగాణ మీద ఉన్నట్టు కూడా మనకేం కనపడతలేదు. ఎందుకంటే చాలా సంఘటనలు చూసినాం. మనం ఈ మధ్యన మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా మన తెలంగాణకు వచ్చింది చూసినాం మనం. ఆయన ఎక్కడ వచ్చిందండి, తెలంగాణకు వచ్చింది కానీ తెలంగాణ నాయకులను కలవలేదు. 1.5-2 hours ఆంధ్ర నాయకుల ఇళ్లలో కాలక్షేపం చేసి డైరెక్ట్ సభకు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిందంటే ఇట్ ఈజ్ మోర్ దాన్ని ఏమంటారు అంటే అసలు తెలంగాణలో మాకు పార్టీ అవసరం లేదా అనే ఒక రకమైన అభిప్రాయాన్ని కల్పించిండు మోడీ అని చెప్పాలి. ఎందుకంటే ఆయనకున్న గౌరవం తెలంగాణ నీకు ఆంధ్రప్రదేశ్ లో కంటే తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. మోడీని ఇష్టపడే జనాల సంఖ్య కూడా ఇక్కడనే ఎక్కువ ఉంది. నీకు 8 లోక్సభ సీట్లు వచ్చినాయంటే ఊరికే రాలే. అటువంటి ప్రాంతాన్ని వదిలేసి మీరు ఆంధ్ర నాయకుల ఇళ్లలో కాలక్షేపం చేసి తెలంగాణ నాయకులకు పాఠాలు చెప్పకుండా గుణపాఠాలు చెప్పకుండా మీరు డైరెక్ట్ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడి వెళ్ళిపోయిందంటే తెలంగాణ మీద మీ ఇంటెన్షన్ ఏంది అర్థమవుతుంది కదా. మొన్న కూడా చాలా పదవులను భర్తీ చేశారు, దాంట్లో దాదాపు చాలా ఏపీకే వెళ్ళిపోయి తెలంగాణకు సంబంధించి ఒక్కటి కూడా భర్తీ చేయలేకపోయారు. అదొకటి. ఇప్పుడు నాకున్న పర్సనల్ ఒపీనియన్ యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్ గా నాకేమనిపిస్తుంది అంటే 23లోనే బాబుతోటి ఆర్గ్యుమెంట్ కుదిరిందా, తెలంగాణలో మీరు వదిలేయండి మా రేవంత్ కోసం మనం అలయన్స్ ఉన్నాం కాబట్టి అలయన్స్ చేసుకున్నారా, దానికోసమే వదిలేసి ఫీల్డ్ వదిలేసి తెలంగాణ బీజేపీని
చంద్రబాబు కోసం దీన్ని కుదవబెట్టిరా, దీన్ని తెలంగాణ పదంలో చెప్పాలంటే కుదవబెట్టడం అంటే. ఆ కుదవబెట్టిరా అనేది ఒక అనుమానం ఉంది, ప్రజల్లో కూడా వచ్చేసింది. మరి ఎందుకో ఏమో అన్ని జరుగుతున్నా కానీ పట్టించుకోని పరిస్థితి ఉందంటే అగ్రిమెంట్ ఫెయిల్ అయితే బేరానికి ఎట్లా చేస్తుండ్రు, ఒక ఒపీనియన్ వస్తున్నది. ఇప్పుడు అది కూడా రేవంత్ కోసమే అని అనిపించేటువంటి అవకాశం ఉంది. మరి రేవంత్ ఏ పార్టీ ముఖ్యమంత్రి? చాలా మంది అంటుండ్రు ఇది పచ్చ కాంగ్రెస్ అని, కొందరు ఒరిజినల్ కాంగ్రెస్ కానీ, కొందరు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కూడా అంటారా, లేకపోతే టీడీపీ కాంగ్రెస్ అంటారా, ఏమంటారు? అది ఎవరికి అర్థం కాని రాజకీయం ఇది. తెలంగాణ అల్టిమేట్ గా తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు రాజకీయంగా. నేను చెప్పేది అది. ఇంకెవరి గురించి కొంచెం ఒక పార్టీకి వ్యతిరేకమో అనుకూలమో కాదు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా నష్టపోతుంది. అటువంటి ప్లేయర్ ని తీసుకొచ్చి తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కాంగ్రెస్ కి పెట్టిండ్రు. అది వర్కౌట్ కావచ్చు కొన్ని విషయాలలో, కానీ మోరల్ గా తెలంగాణకి లాభం జరిగే రాజకీయాలు మాత్రం జరగడం లేదు తెలంగాణలో. అది దురదృష్టం. అనేక రకాలుగా నష్టపోతుంది. ఇవాళ ఎవరండి గోదావరి బోర్డులో పోయి లేకపోతే కృష్ణా బోర్డులో పోయి ఎవరు మాట్లాడుతుండ్రు? అంతా ఆంధ్రాకి అనుకూలంగా మాట్లాడేస్తుండ్రు. ఎవరి ప్రభుత్వం ఇది? తెలంగాణ ప్రభుత్వమా, ఆంధ్రాలో ప్రభుత్వమా, ఎవరి ప్రభుత్వం? నీళ్ళు ఎక్కడ పోతున్నాయి, ఎవడు దోచుకుంటుండ్రు? అది కేసీఆర్ ఉన్నప్పుడు అదే పనా, ఇప్పుడు అదే పనా? మూడో పార్టీ దిక్కులేని రాష్ట్రంగా తెలంగాణ తయారైంది. నీకు నీళ్ళలో దిక్కు లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, నేను కృష్ణా బోర్డు అదేంటి మీటింగ్ అయింది, ఏం చెప్పొచ్చారండి? 22 టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ కోసం ఆంధ్రప్రదేశ్ కి ఇష్టపెడుతున్నారంటే దానికి ఓకే చెప్పి అగ్రిమెంట్ చేసి సంతకం చేసి వచ్చారు తెలంగాణ మహానుభావులు. వాడు ఏం మాట్లాడిండు? అంతే సీక్రసీ. తెలంగాణ ఆఖరికి వస్తే సీఎం ఆఫీస్ లో పిఆర్ఓ కూడా ఆంధ్రుడు ఉంటే ఇదే తెలంగాణ ప్రభుత్వం అండి. ఇదే అర్థం కాదు. సీఎం పిఆర్ఓకు తెలంగాణ జర్నలిస్ట్ దొరకలేదా పిఆర్ఓ ఉండడానికి? ఆడు కూడా ఆంధ్రుడే కావాలా? సిగ్గుమారిన ప్రభుత్వాలు తయారైంది. అప్పుడు అడ్నే ఇప్పుడు అడ్నే. ఇది తెలంగాణ ప్రభుత్వాలు అనుకునే పరిస్థితులు కనపడతలు. ఆల్టర్నేట్ పార్టీ బీజేపీ మీద ఆశలు ప్రజలకు బాగుండే, కానీ వాటిని కూడా వాళ్ళు చంపేసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలకు ఆల్టర్నేట్ లేకుండా చేసుకుంటున్న పరిస్థితి అయితే తెలంగాణలో ఉంది. ఇక మరి దానికి మించి మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి. సెక్రటరియట్ ఎంతమంది తెలంగాణ ఉద్యోగులు ఉన్నారో నాకేం తెలియదు. 12 ఏళ్ళ ఎంతమంది ఉన్నారండి? ఆ రోజు కేసీఆర్ నుంచి మొన్నటి దాకా చెప్పుకుంటూ వచ్చారు 85% మనమే ఉండాలి అసెంబ్లీ సెక్రటరియట్ లో, 70% మేము. నాకు తెలిసి 40% లేవు. ఇది మరి మన చేతులు ఉందా ప్రభుత్వం? ఆయన తెలంగాణలో ఉండొచ్చు, ముఖ్యమంత్రి కాదని అంటలేను. ఎవరి కన్సర్న్లో ముఖ్యమంత్రి పనిచేస్తున్నా మాకు కూడా అర్థమైతలేదు. కృష్ణా బోర్డు మీద, గోదావరి బోర్డు మీద ఏం పనులు చేస్తున్నారు? నీళ్లు మనకు దక్కుతున్నాయా లేవా? ఎవరు పెండింగ్ సార్ ఒకటి ఎవరో ఒకరి ఎవరో ఒకరి కనుసన్నల్లో పనిచేయడానికి ఇడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ సార్. ఒకరి కనుసన్నల్లో పనిచేసి ఒకరికి లాలోచి పడే అవసరము లేదు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జీ హుజూర్ అనే ముఖ్యమంత్రి కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏఐసిసి ఆదేశాల వరకు మాత్రమే పనిచేస్తాం. ఏఐసిసి ఆదేశాల ప్రకారమే జరుగుతుంది. నేను కూడా చెప్తుంది అదే. ఏఐసిసి ఆదేశాలు కేంద్రంలో ఉన్న బీజేపీ ఆదేశాలకు ఇద్దరికి అనుగుణమైన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్తుండని నేను కూడా చెప్తున్నా. ఆదేశాలు ఎవరు పాటిస్తున్నారు నాకు అర్థమైతలేదా? ఎందుకు పాటిస్తున్నారు, ఎవరు పాటిస్తున్నారు? అన్ని గుడ్డి పార్టీలు తయారైనాయి. ఆ గుడ్డి పార్టీలు ముఖ్యమంత్రికి ఏం ఆదేశాలు ఇస్తాయో ఏం చేస్తాయో మనకైతే తెలియదు. ఆయన ఇష్టారాజ్యంగా నడుపుకుంటుంది. ఈ తెలంగాణ ప్రభుత్వం అయితే నాకైతే అనిపిస్తలేదండి. నేను ఒక జర్నలిస్ట్ గా చెప్తున్నా, యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్ గా చెప్తున్నా. దిక్కుమారిన ప్రభుత్వాలు వచ్చినాయి 12 ఏళ్ల నుంచి తెలంగాణ. అది నేను ఒక ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం, ఒకరిని తిట్టడం కాదు. అంటే థర్డ్ ఆప్షన్ లేక ఇవాళ తెలంగాణ రాజకీయంగా హరిగోసపడుతుందండి. చూడలేకపోతున్నాం. ఇప్పుడు తిట్టేవారికి నైతికత లేదు, తిట్టించుకోవారికి నైతికత లేనప్పుడు, మూడో పార్టీ లేనప్పుడు గనే చూడాల్సి వస్తుంది ప్రజలకు. అటువంటి దైన్య పరిస్థితి మన తెలంగాణలో ఉండడం చాలా దురదృష్టకరం. అది రాజకీయాల కోసం కాదు నేను చెప్తున్నది, తెలంగాణ బాగు కోసం చెప్తున్నావు. నటనలు ఎక్కువైపోయినాయి, పనులు తక్కువైపోయినాయి. ఈ ముఖ్యమంత్రి మీద మాత్రం పథకాలతో ఓట్లు వేసుకునే ప్రభుత్వాలు వస్తున్నాయి తప్ప తెలంగాణను పాలించే ప్రభుత్వాలు వస్తలేవు. పథకాల పేర్లు పెట్టి ఆయన వచ్చింది, ఈయన కూడా పథకాలని చెప్పుకుంటే పథకాలు ఎప్పటికీ నడవవు. నడిచేంత కాలమే నడుస్తాయి. పబ్లిక్ రియలైజ్ అవుతుంది. ప్రతిపక్షాలు కూడా కళ్ళు తెరవాల్సిన సందర్భం ఇది. ఏదో బ్లైండ్ రాజకీయాలు ఎవరినో ఫాలో అయ్యి ప్రభుత్వం ఎలాగూ అని టీడీపీ ప్రభుత్వంలో అయినా కనపడుతుంది అనేది మంత్రులు స్వయాన ప్రైవసీ సంభాషణలో చెప్తున్న విషయాలండి, నేను చెప్తున్నా కాదు. ఇది మన ప్రభుత్వం.
ఇది మన ప్రభుత్వం కాదని వాళ్ళే చెప్తున్నప్పుడు ఇక మనం ఏం చేస్తాం చెప్పు.